గత 3 రోజులుగా అజ్ఞాతంలో ఉన్న కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ ను హైదరాబాద్ ఎస్ఓటీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బెంగళూరులో అదుపులోకి తీసుకున్న పోలీసులు హైదరాబాద్ కు తరలిస్తున్నారు. జానీ మాస్టర్ విదేశాల్లో ఉన్నారని, అలాగే నార్త్ రాష్ట్రాల్లో ఉన్నారని ఇప్పటి వరకు ప్రచారం జరిగింది. ఇప్పుడు ఆయన్ని బెంగళూరులో అరెస్ట్ చేశారు. మొత్తం 4 బృందాలు జానీ మాస్టర్ కోసం గాలింపు చేపట్టగా బెంగళూరులో అతడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు హైదరాబాద్ తరలిస్తున్నారు. మరోవైపు జానీ మాస్టర్ పై పోక్సో కేసు నమోదు చేశారు పోలీసులు. ఇదిలా ఉంటే జానీ మాస్టర్ కేసులో నార్సింగ్ పోలీసుల ఇన్వెస్టిగేషన్ కొనసాగుతుంది. జానీ మాస్టర్ లైంగికంగా వేధిస్తున్నాడని మహిళా కొరియోగ్రాఫర్ ఫిర్యాదు చేసింది. అత్యాచారంతో పాటు బెదిరించి గాయపరిచారని ఆరోపించింది. అవుట్డోర్ షూటింగుల్లో లైంగికంగా వేధించారని నార్సింగ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది బాధితురాలు. ఫిర్యాదుతో పోలీసులు జానీపై 376, 506, 323(2) సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఘటన నార్సింగి పరిధిలో జరగడంతో కేసుని అక్కడికి బదిలీ చేశారు. అవుట్డోర్ షూటింగుల్లో తనపై అత్యాచారం చేశారని ఫిర్యాదుతో యువతి పేర్కొంది. 0 ఎఫ్ఐఆర్ నమోదు చేసి నార్సింగ్ పోలీస్ స్టేషన్ కి కేసును ట్రాన్స్ఫర్ చేశారు. 2019లో కాల్ చేసి తన గ్రూప్ లో చేర్చుకున్నారని, అప్పటి నుంచి ఆయన టీంలో పనిచేస్తున్నట్టు మహిళా కొరియోగ్రాఫర్ తెలిపింది. చెన్నై, ముంబైలలో అవుట్డోర్ షూటింగ్స్ తో పాటు హైదరాబాద్ నార్సింగ్ లోని తన ఇంటిలో కూడా జానీ మాస్టర్ లైంగిక దాడి చేశాడని పేర్కొంది. తన ఇంటికొచ్చి జానీ మాస్టర్ భార్య కూడా దాడి చేసిందని వాపోయింది. జానీపై లైంగిక వేధింపుల కేసులో విచారణ స్పీడ్ అయింది. ఇప్పటికే 376, 506, 323 సెక్షన్ల కింద కేసు ఫైల్ చేశారు నార్సింగ్ పోలీసులు. ఆమె ఇంట్లో 3 గంటల పాటు ప్రశ్నించారు. తన లైంగికంగా వేధించాడని, ప్రతిఘటిస్తే అవకాశాలు లేకుండా చేస్తానని బెదిరించాడని, మతం మార్చుకుని తనను పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేశాడని, జానీ మాస్టర్ ఆయన భార్య తన ఇంటికి వచ్చి తనపై దాడి చేశారని తెలిపింది. ఈ స్టేట్మెంట్ రికార్డ్ చేసిన పోలీసులు ఆమెను భరోసా సెంటర్ కు తరలించారు. మరోవైపు జానీ మాస్టర్ కేసుపై లవ్ జిహాద్ ఆరోపణలు చేశారు బీజేపీ మహిళా మోర్చా అధ్యక్షురాలు శిల్పారెడ్డి. ఆ మహిళా కొరియోగ్రాఫర్ కి న్యాయం జరిగే వరకు బీజేపీ అండగా ఉంటుందన్నారు. అలాగే జానీ మాస్టర్ పై చర్యలకు తెలుగు సినీ ఇండస్ట్రీ స్వరం పెంచుతోంది. ఇటు పోలీసులు, అటు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఏర్పాటు చేసిన ప్యానెల్ ఈ ఇష్యూపై విచారణ చేపడుతున్నాయి.